ఆంధ్రప్రదేశ్ చీనీ బత్తాయి రైతులందరికీ నమస్కారం అండి. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు ఇది సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను చాలా ప్రాంతాల్లో నేను సిట్రస్ ఫీల్డ్ చేస్తున్నానండి. నెల్లూరు మరియు కడప మరియు తెలంగాణ ప్రాంతాల్లో నేను ఎక్కువగా ఫీల్డ్ చేస్తున్నాను చీనీ బత్తాయి. ఈరోజు మీరు అనంతపురం మార్కెట్లో ఎంత రేటు పోయిందని కూడా తెలుసుకుంటారు. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు లాస్ట్లో ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ చీనీ బత్తాయి రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 20వ తేదీ 5వ నెల 2026 మనకు అనంతపురం మార్కెట్లో బత్తాయి రేటు ఎలా పోయిందని కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మనకి 7,000 నుంచి 8,000 నుంచి స్టార్ట్ అయిందండి. మామూలుగా మంచి కాయ అయితే మనకు 18,000, 20,000, మధ్యస్థ కాయ అయితే 30, 35, 40, 45,000 దాకా పోయిందండి. టాప్ రేట్ వచ్చి ఈరోజు మనకు 54,000 అండి టాపు. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు రేటును దృష్టిలో పెట్టుకొని కాయ ఎలా సైజ్ తెచ్చుకోవాలని తెలుసుకోవాలి. అలాగే మనకు ఢిల్లీ మార్కెట్లో అయితే మనకి ఈరోజు 75,000 పైన పోయిందండి మనకి రేటు. ఎందుకంటే ఢిల్లీలో మనకు ఎక్కువ ఫుల్ మనకు డిమాండ్ అయిపోయిందండి. అనంతపురం మనకు చీనీ బత్తాయి కాయకు మనకు ఫుల్ డిమాండ్ అయిపోయింది. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు రేట్లు దృష్టిలో పెట్టుకొని కాయ సైజ్ ఎలా తెచ్చుకోవాలని కూడా తెలుసుకోండి. మీకు డిస్ప్లేలో కనపడుతున్న నెంబర్కు మీకు చీనా చెట్లు ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు ఆ నెంబర్కు మెసేజ్ చేయండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఆ నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీకు తోట చూసేకు మీకు కావాలనుకున్న ఆ నెంబర్కి కాల్ చేయండి, లేకుంటే మెసేజ్ చేయండి. మీకు ఆ నెంబర్కు మీరు కాల్ చేస్తే మీకు ఎటువంటి సందేహాలను మీకు తెలుపగలను. అలాగే చీనీ బత్తాయి సాగులో మీకు ఎటువంటి వేరుకుళ్ళు కానీ నెమటోడ్స్ కానీ చెట్లు చనిపోయిన సమస్య ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు టాప్ వచ్చి అనంతపూర్లో 54,000. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోటలో కూడా వీడియో షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.